కొబ్బరి అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. నేను ఈరోజు చాలా టేస్టీగా క్రిస్పీగా కొబ్బరి ముట్టీలు చేశానండి. వీటిని ఎలా చేయాలో నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొబ్బరిని చిప్పల నుండి విడదీశానండి. అక్కడక్కడ ఇలా నల్లగా ఉంటే మీరు పీలర్తో కానీ చాకుతో కానీ తీసేసేయచ్చు పొట్టుని. ఇప్పుడు నేను మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేస్తున్నానండి. కొద్దిగా ధనియాలు, కొంచెం జీలకర్ర, హాఫ్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. కొబ్బరి ముక్కలు కట్ చేసి పెట్టానండి, కొన్ని ఇందులో వేస్తున్నాను మిక్సీ జార్లో. ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకున్నాను. దీన్ని ఒక బౌల్లో వేసేసుకుంటున్నాను. ఇప్పుడు కొబ్బరి ముక్కల్ని మిక్సీ జార్లో వేసాను. కొబ్బరిని మరీ మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా ఇలా గ్రైండ్ చేసుకున్నాను. కొబ్బరి పొడిని దీంట్లో వేసి కలుపుకోవాలి. ఇందులో నేను కొంచెం పసుపు, కారం వేస్తున్నాను. హాఫ్ కప్పు శనగపిండి వేసుకోవాలి. వీటన్నిటిని మిక్స్ చేయాలి. 2 స్పూన్ల నిమ్మరసం పిండాలండి పిండిలో. మీరు కావాలంటే నిమ్మరసము స్కిప్ చేయొచ్చు. కొద్దిగా వంట సోడా వేస్తున్నాను. కొబ్బరి మిక్చర్ని ఇలా కొంచెం తీసుకుని రౌండ్గా బాల్స్ లాగా చేసుకోవాలండి. ఇలాగా నేను బ్రెడ్ క్రమ్స్లో వేసానండి. మీరు ఇది స్కిప్ చేయొచ్చు కావాలనుకుంటే. బ్రెడ్ క్రమ్స్ లేకుండా కూడా వీటిని డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత కొన్ని చేసి పెట్టుకున్నాను నేను. దీంట్లో ఒక 5 నిమిషాలు అలా పెడితే బ్రెడ్ క్రమ్స్ కూడా కొద్దిగా నానినట్టయి మాడిపోకుండా ఉంటుంది. మీరు కావాలంటే వెల్లుల్లి వేసుకోవచ్చండి. బాల్స్ని బౌల్లో వేసుకొని కూడా ఇలా మనం చేయొచ్చు. ఇప్పుడు చేత్తో తీసుకుని ఇలా ప్రెస్ చేయాలి, బాగా మంచిగా పడుతుంది బ్రెడ్ క్రమ్ పౌడరు. ఇలాగ అన్నీ చేసి పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ పోసానండి. ఆయిల్ ఓవర్ హీట్ కాకూడదండి, కొంచెం మీడియంలో ఉండాలి. ఆయిల్ వేడెక్కిందండి. నేను బాల్స్ని వేసేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టాను. 2 నిమిషాల తర్వాత నేను వీటిని కదిలిస్తున్నాను నెమ్మదిగా. స్టవ్ ఫ్లేమ్ మీడియంలో పెడుతున్నాను. ఇలా కదిలిస్తూనే ఉండాలండి ఫ్రై అయ్యే వరకు. పిండి ఎక్కువగా వేస్తే ఇవి టేస్ట్ ఉండవండి. నేను కొద్దిగానే వేసాను. మీరు కొంచెం కలుపుకొని పిండి ఎప్పుడైనా 1-2 నూనెలో కొద్దిగా నూనె పోసి ట్రయల్ చేసుకోవచ్చు. నేను ఇందులో సోడా కూడా వేసాను, వంట సోడా. లేదంటే ఇవి అంత టేస్ట్ బాగోవు. వీటిని కొబ్బరి చట్నీ లాగా అన్నంలో కలుపుకొని కూడా తినొచ్చు. సాంబార్ సైడ్ డిష్గా, మీకు స్నాక్స్ లాగా కూడా అలా తినొచ్చు. ఇవి ఫ్రై అయిపోయాయండి, తీసేస్తున్నాను. చూడండి, కొబ్బరి ముట్టీలు రెడీ అయిపోయాయి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.